హలో సిస్టర్స్, ఎలా ఉన్నారు అందరూ? అరే, ప్రతి వీడియోలో అడుగుతున్నాను రా ఎలా ఉన్నారా అని, కనీసం రిప్లై ఇట్లే. మీరు కొంతమంది హాయ్ చెప్తున్నారు, అది బాగుంది. సరే, సుత్తి లేకుండా ఈ వీడియోలో వచ్చేసి మనం లాంగ్ ఫ్రాక్ కుట్టానమాట. ఒక శారీని తీసుకొని అందులో పవిట మిగిలిపోయింది. సో పవిటని వేస్ట్ చేయకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి కోట్ లాగా అనేది చూపిస్తున్నాను. బై ద వే, నా ఇంట్రో వీడియో బాగుందా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి శారీలో పవిటని నేను చేశాను కదా, సో దాన్ని యూజ్ చేసుకున్నాను. బట్ లైనింగ్ ఎంత కావాలి అంటే మనం ఇక్కడ నేను కోట్ ఒక జాకెట్ లాగా యూజ్ చేస్తున్నాను కదా, సో దానికి ఓన్లీ జాకెట్ బాడీ వరకే అయితే 70 పాయింట్స్ సరిపోతుంది. లేదు మనకి హ్యాండ్స్ కూడా కావాలి అనుకుంటే 1 మీటర్ తీసుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ అది ఉన్న లైనింగ్ని హాఫ్కి ఫోల్డ్ చేశాను. ఆ హాఫ్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు 4 ఫోల్డ్స్లో ఉంది ఇది బ్లౌజ్. ఫస్ట్ కటింగ్ ఎలా ఉండిద్ది అంటే, నార్మల్గా మనం యోక్ పార్ట్కి కట్ చేస్తాం కదా టాప్, బాడీకి, హ్యాండ్స్ కాకుండా బాడీకి అలాగే కట్ చేసుకుంటాం. తేడా ఏం లేదు. కాకపోతే పైన నెక్ ఎంత కట్ చేస్తున్నాను అనేది చూడండి. ఈ జాకెట్ సైజ్ వచ్చేసి ఎస్ అనమాట. సో ఎస్ సైజు కాబట్టి మనం షోల్డర్ దగ్గర ఎస్ సైజు వాళ్ళకి 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర 5.5. సో ఈ 5.5లో 2.5 మనకి నెక్ విత్ వస్తుంది. సో షోల్డర్ ఎంత పెట్టుకుంటామో పైన 5.5 పెట్టుకుంటాం కదా, ఆర్మ్ డౌన్ కూడా 5.5 పెట్టుకుంటాము. సో దీనికి మళ్ళీ సంకకి ఇలా నేను స్ట్రైట్గా గీతలు గీసాను కదా, దాని దగ్గర మళ్ళీ క్రాస్ గీసుకుంటాం. సంక భాగం ఎలా తీసుకుంటామో అలాగే. సో ఈ 5.5లో 2.5 నేను నెక్ కోసము మార్క్ చేసుకుంటున్నాను. మనకి సన్నగా ఉండే వాళ్ళకి ఇది సరిపోతుంది అనమాట. మాక సన్నగానే ఉంటుంది. ఇది 2.5కి నేను మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత డీప్ అనేది ఎంత అంటే పైకే పెట్టాను. అండ్ ఈ అమ్మాయి పొడవు వచ్చేసి 13 ఇంచెస్, కానీ 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అండ్ మీకు తెలుసు 1 ఇంచ్ మనకి ఖర్చుల్లోకి పోతుంది. 14 ఇంచెస్. అండ్ నడుం లూజ్ వచ్చేసి 27 ఆర్ సంథింగ్ ఉంది. సో దానిని నేను టేప్లో 4 ఫోల్డ్స్ వేసి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కూడా పెడుతున్నా. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమన్నా ఇలా లావ్ వస్తుందేమో అని నాకు ఎక్కడో ధైర్యం అనమాట. సో అందుకని చెప్పి కొంచెం ఖర్చు కూడా పెట్టాను. ఖర్చు పెట్టిన సైడు కొంచెం ఒక 1/2 ఇంచు పైకి క్రాస్గా గీసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, అలా క్రాస్గా గీసేసుకోండి. అండ్ నేను ఆర్మ్ డౌన్, సో ఇది నేను మొత్తం గీసాను కదా. నెక్ కట్ చేసే ముందు మనం మొత్తం ఇది ఏదైతే మార్క్ చేసుకున్నామో దాన్ని కట్ చేసుకున్నాము. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎస్ సైజ్ కాబట్టి మనకి లూజ్ అంటే బాడీ లూజ్ని బట్టి పెట్టేస్తాము. బట్ ఎస్ సైజ్ వాళ్ళకి షోల్డర్ దగ్గర 5.5 పెట్టుకోండి. ఆర్మ్ డౌన్ కూడా 5.5 పెట్టుకోండి. ఒకవేళ నెక్ డీప్ పెట్టుకోవాలన్నా కూడా మీరు 5.5 పెట్టుకోవాలి. అండ్ ఇంకా డీప్ కావాలంటే అది వాళ్ళ ఇష్టంలే. ఒకవేళ బ్యాక్ నెక్ డీప్ పెట్టుకోవాలి అనుకుంటే 8 వరకు వాళ్ళకి సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఏమన్నా మెజర్మెంట్స్ మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇంకో విషయం, మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు అని కామెంట్ చేస్తున్నారు. బట్ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉన్నది డౌట్ కూడా పెట్టేసేయండి. ఎందుకంటే చాలా డిఎమ్స్ వస్తాయి కాబట్టి నేను కొన్ని ఇగ్నోర్ చేస్తాను. బట్ యూట్యూబ్ వాళ్ళవి చేయను. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ను కూడా మెసేజ్లో పెట్టారంటే నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఇక్కడ సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ నెక్ని కట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్లో ఓన్లీ ఇది హై నెక్ పెడుతున్నాను అనమాట. డ్రెస్సు డీపే పెట్టాను, బట్ ఇది జాకెట్ కాబట్టి హై నెక్ పెట్టాను. హై నెక్ దగ్గర మరీ అసలు నెక్ లేకపోతే బాగోదు, పట్టేసినట్టు ఉండిద్ది. అందుకని డీప్ 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని దానిని నెక్కి ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇది బ్యాక్ నెక్ అనమాట. ఫ్రంట్ విషయానికి వస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఫ్రంట్లో మోడల్స్ ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఈ ఫ్రంట్ మోడల్ పెట్టుకోవడానికి మనం ముందు అది సంక భాగంలో కొంచెం డీప్ తీసుకోండి. ఎందుకంటే మనం డ్రెస్సుకు కూడా డీప్ తీసుకుంటాం కదా, అలాగే. అండ్ ఇక్కడ నేను వచ్చేసి పైన ఒక మోడల్ పెట్టాను. ఒకవేళ మీరు ఫ్రంట్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే స్ట్రైట్గా ఓపెన్ చేసుకున్నారనుకోండి ఫుల్ జాకెట్ వస్తుంది. లేదు ఏదైనా మోడల్ పెట్టుకోవాలి అనుకోండి, మీరు ఏ షేప్లో కావాలి అనుకుంటున్నారో ఆ షేప్లో ఫ్రంట్ది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలా పెట్టానంటే మీరు ఫస్ట్లో చూసారు కదా, సో దాన్ని కట్ చేస్తున్నాను. దానికి 3 ఇంచెస్ డీప్ పెట్టుకున్నాను. 2.5 ఇంచు వెడల్పు ఉంది కదా, సో దానిని రౌండ్గా షేప్ ఇచ్చుకున్నా. దీనిని నేను కట్ చేసుకుంటాను. అండ్ నేను తీసుకునే మోడల్కి వచ్చేసి కొంచెం
ఒక హాఫ్ ఇంచు అక్కడ నేను, ఎందుకంటే మళ్ళీ కుట్టు వేసిన తర్వాత ఎలాగో సన్నగా వచ్చేసింది కదా, అందుకని హాఫ్ ఇంచ్ అలా మార్క్ చేసుకున్నా. అండ్ ఇటువైపు ఓపెన్ చేసుకోవడానికి ఒక 3 ఇంచెస్కి కింద వైపున మార్క్ చేసుకున్నాను. దానిని పైన నెక్ దగ్గరికి క్రాస్గా కలుపుతున్నాను. సో మీరు మార్క్ చేసుకుండే ఏ మోడల్ అయితే కావాలి అనుకుంటున్నారో అలాగా ఇప్పుడు నేను మార్క్ చేసిన దగ్గర మీరు కట్ వర్క్ లాగా కూడా ఇచ్చుకోవచ్చు. బట్ నాకు అంత ఓపిక సహనాలు లేవు కుట్టే దగ్గర, అందుకని చెప్పి నేను స్ట్రైట్గా కట్ చేశాను. సో మీరు పైపింగ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను మొత్తం జాకెట్ అంతా కూడా తిప్పే వేసేసాను. సో అది మా సిస్టర్కి అది చాలా అనింది అందుకే. అండ్ నా దగ్గర ఎక్విప్మెంట్ కూడా లేదులే, అది వేరే విషయం. అండ్ మీరు ఇక్కడ కొంచెం కర్వ్ షేప్, ఎట్లా అంటే నెమలికి మనం ఇట్లా ఇస్తాం కదా రౌండ్గా, అలా కూడా మీరు ఇచ్చుకోవచ్చు. అండ్ ఫ్రంట్లో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వస్తుంది. అండ్ స్ట్రైట్గా కట్ చేశారనుకోండి, మధ్యలో ఓపెన్ చేసుకుని అది ఫుల్ జాకెట్ లాగా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఫ్రంట్లోనే మారిద్ది ఏదైనా, నార్మల్గా ఏ జాకెట్ అయినా ఇలాగే ఉండిద్ది. ఓకే, సో ఇప్పుడు అక్కడ నెక్ దగ్గర కొంచెం ఉంది కదా, దాన్ని కూడా నేను ఓపెన్ చేస్తాను. సో షేప్ మీకు అర్థమవుతుంది కదా, ఇలా క్రాస్గా ఇచ్చా. అండ్ పైన ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసుకున్నామో ఇంకా దీనికి హ్యాండ్స్ లేవు. ఎందుకు అంటే హ్యాండ్స్ నేను ఆల్రెడీ డ్రెస్కి ఇచ్చేసాను అందుకని చెప్పి. అండ్ పవిట వచ్చేసి నాకు మిగిలింది ఇదనమాట. దీంట్లో పవిట కదా మనకి అడ్డంగా వచ్చింది డిజైను. సో అందుకని చెప్పి నేను 2 ఫోల్డ్స్ మడత పెట్టుకొని బ్యాక్ది ఇదే కట్ చేసుకుంటున్నా. నెక్ కట్ చేసేటప్పుడు నెక్ దగ్గర కట్ చేయను, అది మీకు తెలుసు. అండ్ ఏదైతే నేను లైనింగ్ కట్ చేసుకుని ఉన్నానో దాని ప్రకారమే జాకెట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తున్నాను. ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ది కట్ చేసుకోవాలి కదా. సో ఇందులోనే కట్ చేసుకోవచ్చు, క్లాత్ ఉండిద్ది కాబట్టి. కానీ నాకు ఉన్న దాంట్లో పొడవు సరిపోలేదన్నమాట. అందుకని చెప్పి నా దగ్గర బార్డర్ ఎక్స్ట్రా ఉంది. సో ఇందులో వచ్చిన బార్డర్ కూడా ఉంది కదా, ఆ బార్డర్ని ఫ్రంట్లో వేసుకున్నాను. సో మీకు పవిట కనుక కొంచెం పెద్దది వచ్చిందనుకోండి, పవిటలో ఉన్నది మొత్తం వేసుకోవచ్చు. సో నాకు ఇదంతా సరిపోలేదన్నమాట. చాలా మడతలు పెట్టి చూశాను, బట్ అవ్వలేదు. అందుకని చెప్పి పవిట దగ్గరికి వచ్చేసా, అదే బార్డర్ దగ్గరికి వచ్చానమాట. ఆ బార్డర్ దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర ఇలా 2 పీసెస్ ఉన్నాయి. సో దాన్ని నేను ఇదిగో చూడండి, కట్ చేసేటప్పుడు ఒకదాని మీద ఒకటి వేసామనుకోండి ఒక సైడే వస్తాయి. ఈ మిస్టేక్ చేయొద్దు ఒకవేళ మీరు బార్డర్ కట్ చేసుకునే పని అయితే. దీనిని తిరగదిప్పాలి, ఉల్టా వేసేసి కట్ చేయాలన్నమాట. ఇలాగే కట్ చేసామనుకో ఒకే వైపు వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా, గమనించండి. బార్డర్ కట్ చేసే పని అయితే అలా పెట్టుకోండి. అంటే మనకి మెయిన్ సైడే ఉండాలి, 2 ఒకవైపుకే ఉండేలాగా పెట్టుకొని ఇప్పుడు మనకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాని ప్రకారం కట్ చేసేసుకోవడమే సరిపోతుంది. అండ్ మళ్ళీ ఇంకా ఆల్రెడీ లైనింగ్ ఫ్యాబ్రిక్కే ఖర్చు అంతే పట్టేసుకున్నాము, మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్కే ఖర్చు ఏమి ఉంచుకోవాల్సిన అవసరం లేదు. సో ఎట్లా ఉందో అట్లాగే కట్ చేసేసుకోండి, సరిపోతుంది. అండ్ ఇదంతా కట్ చేసిన తర్వాత కుట్టేటప్పుడు మనకి మొత్తం మీరు అన్నీ పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నారా లేదంటే తిప్పి కుట్టుకోవాలి అనుకుంటున్నారా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. పైపింగ్ వేసుకోవాలి అంటే మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ పెట్టేసి మొత్తం జాయింట్స్ చేసుకొని పైపింగ్ వేసుకోవాలి, అది మీకు తెలిసిన విషయమే. తిరగదిప్పి కుట్టాలి అనుకుంటే కనుక అసలు ఏ క్లాత్ మనం దానికి వెయ్యకుండా కుట్టాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తాను. ఎందుకంటే ఇది పెద్ద టాస్క్, పైపింగ్ వేయడం అనేది మీకు తెలిసిందే కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను ఎలాగైతే పెట్టానో లైనింగ్ కింద పెట్టి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టానో అట్లాగే మీరు అవుట్లైన్ అంతా స్టిచ్ చేసుకొని పైపింగ్ ఇచ్చుకోవచ్చు, నెక్కి ఫ్రంట్ ఇదంతా. అలాగే సంక దగ్గర కూడా పైపింగ్ ఇచ్చేసుకోవచ్చు. ఇఫ్ అలా కాదు మనం తిరగదిప్పాలి అంటే ఎలాగా అంటే నెక్ వైపు ఉంది చూడండి, నెక్ వైపు కింద షేప్ ఉంది కదా, ఆ షేపు మొత్తం కుట్టుకోవాలి. అలాగే సంక దగ్గర కూడా మొత్తం కలిపి స్టిచ్ చేయాలి. అది ఎలాగా అంటే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాము. ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో దాని సైడు లైనింగ్ పెట్టాలి. లైనింగ్ పెట్టేసిన తర్వాత చూడండి, నేను ఖర్చు వైపు పైగా పైన షోల్డరు ఆ రెండింటిని వదిలేసి కింద మొత్తము అలాగే సంకలు
సంక భాగంలో అక్కడ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. అండ్ మర్చిపోయా, నెక్ లైన్ కూడా స్టిచ్ చేయాలి. నెక్ లైన్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి దీనికి కూడా అంతే. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ సైడ్ రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టేస్తున్నాను. లైనింగ్ పెట్టిన తర్వాత ఎటువైపు కుట్టుకోవాలి అంటే నెక్ లైన్, సంక భాగం, అలాగే ఫ్రంట్లో షేప్ ఉంది కదా, ఆ షేపు కింద కూడా కుట్టుకోవాలి. అంటే పైన షోల్డరు, ఇటువైపు ఖర్చు సైడు తప్ప మిగతా అదంతా కుట్టుకోవాలి. షోల్డర్కి కూడా వేసేసుకోవాలి అనుకుంటే వేసుకోండి, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. వేసుకుంటే మరీ మంచిది, ఎందుకంటే మనకి దారాలు పోకుండా ఉంటాయి. సో ఖర్చు వైపు తప్ప మిగతాదంతా కూడా స్టిచ్ చేయాలన్నమాట. ఎంత 1/2 ఇంచు పెట్టేసి అంతా కూడా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలుపుకుంటూ స్టిచ్ వేసేసుకోండి. ఒక 1/2 ఇంచులో మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రాగా మనకి ఫ్యాబ్రిక్స్ ఏదన్నా ఉంటే దాన్ని అంతటినీ నీట్గా ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని మిగతాదంతా ఎక్స్ట్రాది కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత ఇదంతా తిప్పాలి అంటే మనం ఎక్కడైతే కుట్లు పడ్డాయో దాని దగ్గర సంక, మెడ అదంతా క్రాస్గా ఉంటుంది కదా, కరెక్ట్ షేపు మనకి రావాలి అంటే వాటికి చిన్ని కట్స్ ఇచ్చుకోవాలన్నమాట, చిన్నవి. అండ్ మర్చిపోయాను, మీకు సిజర్ మంచిది కావాలి అని అనుకుంటే షాప్లో తీసుకోలేకపోతే కనుక ఈ సిజరు దీనికి ఇంకొకటి కూడా అటాచ్ అయ్యొచ్చింది. 2 కలిపి కూడా 300 లోపే వచ్చాయి అన్నమాట. భలే దిగుతున్నాయి, భలే షార్ప్గా ఉన్నాయి. నేను ట్యాగ్ ప్రోడక్ట్స్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి ఒకవేళ కావాలి అనుకుంటే. అండ్ ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా చిన్నది, అది కూడా వచ్చిందనమాట దానికే. సో దాంతో చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది అంటే మన చేతిలో ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్. అదే సిజర్ అనుకోండి, ఒక్కోసారి మనం స్టిచ్ చేసిన లైన్ దాటిపోతుంది, ఒక్కొక్కసారి మనం ఎక్కడో చూస్తా కట్ చేస్తే పోతుంది అనమాట. సో ఎక్కడైతే నేను కట్ చేశానో అదంతా కూడా అయిపోయింది. ఇప్పుడు నేను చూసారా మీరు, ఖర్చు వైపు మాత్రమే నేను ఓపెన్లో పెట్టుకున్నాను. అందువల్ల ఖర్చులో నుంచి చేయి పెట్టి మొత్తం తిప్పేశాను క్లాత్ని. తిప్పిన తర్వాత మనకి కొంచెం నీట్గా ఇలా చేత్తో నీట్గా అనుకుంటే వచ్చేస్తుంది. అండ్ మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే మొత్తం నీట్గా ఐరన్ చేసేసుకోండి. చేసుకోకపోయినా పర్లేదులే, చేత్తో కొంచెం అలా అనుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి. ఏదైతే మనం ఇంతకుముందు స్టిచ్చెస్ వేసామో అలాగే మొత్తం ఇంకా అవుట్లైన్ నెక్ దగ్గర నుంచి షోల్డర్, అలాగే సంక, ఖర్చు మొత్తం కూడా నీట్గా ఎడ్జ్లో స్టిచ్ వేసేసుకోండి. మొత్తాన్ని తిప్పేసాం కదా, ఇప్పుడు నీట్ ఫినిషింగ్ రావాలి అంటే పైన ఇంకొక కుట్టు పడాల్సిందే, పడకుండా ఏం రాదు. ఓకేనా? అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా నేను రెండింటిని ఇందాక చెప్పినట్టుగా పెట్టేసి కుట్టేశాను. సో దీనికి కూడా కట్స్ అనేవి మొత్తం ఇచ్చుకొని, దీన్ని కూడా ఖర్చు వైపు నేను కుట్టు వేయలేదు. సో దాని వైపు నుండి చేయి పెట్టి తీసానమాట. సో నేను కట్ చేసుకుంటున్నా. ఖర్చు వైపు ఉన్న తిరగదిప్పాలి అంటే మనకి ఇలా కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా కట్ చేయకుండా తిప్పి చూడండి, నీట్గా రాదు. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక టిప్ లాంటిది. సో ఓపెన్ వైపు ఉన్నదాన్ని ఇట్లా పెట్టేసి మొత్తం తీసాను. అండ్ నెక్ దగ్గర కొంచెం ఒక కర్వ్ ఉంది కదా, దాని దగ్గర మాత్రం నీట్గా తీసుకోవాలి. అండ్ వీడియో మరీ టూ లాంగ్ అయితే చెప్పండి, కొంచెం స్పీడ్ పెట్టేస్తాను, ఎందుకంటే అర్థం అవ్వాలి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కోట్ అనేది నేను పెట్టలేదు కదా వీడియో అని నీట్గా చూపించాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. ఇఫ్ టూ లాంగ్ అవుతుందక్క అనుకుంటే మాత్రం చెప్పండి, చిన్నగా చెప్పేస్తా. ఓకేనా? మొత్తం తిప్పేశాను, నీట్గా చేత్తో అనుకున్నాను. ఇంకెక్కడ మనకి ఎగ్జాక్ట్గా నేను ఎలా షేప్ అయితే అనుకున్నానో అలాగే వచ్చేసింది. సో ఇప్పుడు అవుట్లైన్ కోసం నీట్గా పైన మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. నీట్గా వేసుకుంటేనే మనకి బాగుంటుంది. ఓకేనా? లేదు అంటే మనకి అట్లాగే ఉండిద్ది అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్కి కలుపుకుంటూ ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో నేను ఇది బ్యాక్ పార్ట్కి అలాగే స్టిచ్ వేసేసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే యోక్ పార్ట్ ఉందో దానిది వెనకాల వైపు మనకి టక్స్లు పడాలన్నమాట. అండ్ మీకు టక్స్లు పెట్టుకోవడం వచ్చు అనుకుంటున్నాను.
అది ఎలాగా అంటే షోల్డర్ దగ్గర మెడ వైపు ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలాగ నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తానో అలా ఫోల్డ్ చేసుకోండి. స్ట్రైట్గా ఫోల్డ్ చేస్తే కిందన నడుము దగ్గర వచ్చే దగ్గర మనకు ఒక ఫోల్డింగ్ వస్తుంది కదా, దానికి ఒక 5 ఇంచెస్ వచ్చేలాగా క్రాస్గా టక్స్ వేసుకోండి. ఇప్పుడు నేను మడత పెట్టినాను చూడండి. నెక్ వైపు షోల్డర్ దగ్గర 1/2 ఇంచుకి మడత పెట్టుకుంటే స్ట్రైట్గా పట్టుకుంటే ఇలా మనకి ఒక వస్తుంది మార్జిన్. దానికి 5 ఇంచెస్ మనం క్రాస్గా అనేది వేసుకోవాలి. అండ్ కింద 1/2 ఇంచు కంటే కూడా ఎక్కువ పెట్టకూడదు. ఓకే, 1/2 ఇంచు పెడితేనే మనకి 1 ఇంచు పోతుంది అనమాట అందులో. సో వెనకాల ఇది వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది వేసుకోకపోతే మనకి షేప్ మంచిగా రాదనమాట. ఆ తర్వాత ఫ్రంట్ది వచ్చింది. దీనికి కూడా అవుట్లైన్ అంతా కూడా స్టిచ్ వేస్తున్నాను. అసలు స్టిచ్చింగ్ చూపించట్లేదు అని అనుకోవద్దు, ఎందుకంటే నాకు మిషన్ దగ్గర ఫోన్ పెట్టుకోవడానికి కుదరట్లేదు అనమాట. సో దీనికి కూడా అవుట్లైన్ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. వంకలు స్టిచ్ చేయొద్దు, ఎందుకంటే ఇది పైకి కనబడే కుట్టు కాబట్టి అసలు వంకలు స్టిచ్ చేయకూడదు. ఇలాగే మొత్తం స్టిచ్ చేసేసుకోండి. అండ్ ఇంకొక విషయం అండి, ఒకవేళ మీ దగ్గర ఏదైనా మంచి లేస్ ఉంది అనుకుంటే నెక్ వైపున సంకవ దగ్గర మీరు లేస్ కూడా వేసేసుకోవచ్చు. కానీ లేస్ వేస్తే పట్టు వాటికి బాగోదు. సో రెండింటిని రెడీ చేసేసాను. వీటిని ఇప్పుడు జాయింట్ చేయాలి. మనం జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే కోట్ది జాకెట్ది బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ మీద మనం లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది కరెక్ట్గా చూసుకొని ఎదురెదురుగా వచ్చేలాగా ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ ఫ్యాబ్రిక్ ఉంటుందో రైట్ సైడ్ది మళ్ళీ ఫ్రంట్ పార్ట్ది కూడా రైట్ సైడ్ ఉన్నదాన్ని ఒకదాని మీద ఒకటి ఉండేలాగా చూసుకోవాలి. అంటే రివర్స్లో ఉండాలన్నమాట మనకి. సో ఇలా పెట్టుకున్న తర్వాత షోల్డర్స్ జాయిన్ చేయండి. ఫస్ట్ షోల్డర్స్ జాయిన్ చేసేసి మనకి ఇంకా దీనికి హ్యాండ్స్ జాయింట్ ఏం లేదు కదా, అందుకని డైరెక్ట్గా ఖర్చు వైపు కూడా మనకి లూజ్ ప్రకారం సంక లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించే వేసుకోవాలి. ఎందుకంటే దీనికి హ్యాండ్స్ లేవు కదా, సో మనకి స్లీవ్లెస్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ తగ్గుతుంది. సో మనకి సంక లూజ్ ఎంతైతే ఉంటుందో కరెక్ట్గా దానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించి వేసుకోండి. అండ్ నడుము దగ్గర లూజ్ అనేది నార్మలే. చెప్పాలి అంటే ఖర్చు వైపున సంక దగ్గర ఎక్కడైతే కుట్టు స్టార్ట్ చేసామో దానికి ఖర్చు ఎంత ఉంది అనేది చూసుకోండి. కింద వైపు కూడా అంతే ఖర్చు పెట్టుకొని స్ట్రైట్గా కుట్టేసేయండి, సరిపోతుంది. సో మొత్తం ఇలా ఖర్చు వైపు 2 కుట్లు వేసేసుకోండి, నీట్గా ఉండిద్ది. అండ్ నేను మొత్తం స్టిచ్ చేసిన తర్వాత జాకెట్ తిప్పుతున్నాను చూడండి. ఇక్కడ మొత్తం తిప్పిన తర్వాత ఇలా వచ్చిందనమాట. సో మీరు ఫ్రంట్లో ఇది జాకెట్ మొత్తం కుట్టడం అయితే ఇదేనబ్బా, కాకపోతే ఫ్రంట్లో మీరు షేప్స్ ఇచ్చుకోవాలి అనుకుంటే ఆ షేపు కటింగ్ ఎలాగా అనేది మీరు గమనించుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ షేప్ ఇచ్చాను. మీరు మొత్తం స్ట్రైట్గా కట్ చేశారనుకోండి, ఒకవేళ మధ్యలో అదే ఫుల్ జాకెట్ అవుతుంది. లేదు అంటే మీరు ఇట్లా మొత్తం ఒక షేప్, ఏదైనా సరే షేపే ఇంపార్టెంట్. మన షేప్ని బట్టే జాకెట్స్ మోడల్ మారుతూ ఉంటాయి, కానీ జాకెట్ కటింగ్ స్టిచ్చింగ్ మాత్రం ఇదే ప్యాటర్న్. ఓకేనా? సరే మరి ఉంటాను, బాయ్ అండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.